అందరికీ నమస్కారం. ఏదైనా ఒక బిజినెస్ ఊహించని పెద్ద సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఆ గందరగోళం నుంచి బయటపడటానికి ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఎంతగానో సహాయపడుతుంది. ఇదొక రకంగా చెప్పాలంటే ఆ కష్టకాలంలో వాడాల్సిన ఒక ఎసెన్షియల్ ప్లేబుక్ లాంటిదన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి, ఒక పెద్ద కంపెనీలో వాళ్ళు ఊహించని ఒక భారీ తప్పు జరిగింది. ఆఫీస్ మొత్తం అయోమయం, ఎవరికి ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. అంతటా టెన్షన్ వాతావరణం, ఏం జరగబోతోందో అని అందరిలోనూ ఒక్కటే ఆందోళన. సరే, మరి ఇలాంటి క్లిష్ట సమయంలో మొదటి అడుగు ఏంటి? చాలామంది కంగారు పడిపోతారు కదా. కానీ భయాందోళనలకు లోనవ్వడం కన్నా ఒక పద్ధతి ప్రకారం ఒక స్ట్రక్చర్తో స్పందించడం చాలా చాలా ముఖ్యం. మరి ఆ మొదటి అడుగు ఏమై ఉంటుంది? ఈ ఫ్రేమ్వర్క్ని ఇంకాస్త సులభంగా అర్థం చేసుకోవడానికి మనం స్విఫ్ట్ షిప్ లాజిస్టిక్స్ అనే ఒక కాల్పనిక కంపెనీ ఉదాహరణను తీసుకుందాం. వాళ్ల బిజినెస్కి గుండెలాంటి సప్లై చైన్ సిస్టమ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. ఇక సమస్య నుంచి పరిష్కారం వైపు వద్దాం. ఈ గందరగోళాన్నంతా ఒక దారికి తెచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఉపయోగపడే ఒక కీలకమైన సాధనమే ఈ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు అసలీ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. ఇది ఒక ఫార్మల్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఒక పెద్ద ప్రమాదం జరిగాక అసలు ఎంత నష్టం జరిగింది, ఏమేం దెబ్బతిన్నాయి అని అంచనా వేసి మళ్ళీ ఎలా కోలుకోవాలి అనే దానికొక పక్కా ప్లాన్ తయారుచేయడం. సరే, ఇక అసలు విశ్లేషణలోకి వెళ్దాం. ఈ దశలోనే జరిగిన నష్టం ఎంత పెద్దది, దాని ప్రభావం ఎంత లోతుగా ఉంది అనేది బయటపడుతుంది. ఇది చాలా కీలకమైన స్టేజ్. సాధారణంగా ఏ సంక్షోభమైనా ఒక బిజినెస్ను 3 ముఖ్యమైన విధాలుగా దెబ్బతీస్తుంది. 1 ఆర్థికంగా, 2 కార్యకలాపాల పరంగా, 3 ఆ కంపెనీ పేరు ప్రఖ్యాతుల పరంగా. ఈ మూడింటిని మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. స్విఫ్ట్ షిప్ విషయంలో వాళ్ళ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల జరిగిన మొత్తం ఆర్థిక నష్టమెంతో తెలుసా? అక్షరాల $15 మిలియన్. ఇది నిజంగా మైండ్ బ్లాక్ అయ్యే నంబర్. ఇంత పెద్ద నంబర్ వెనుక ఏముందో చూడండి. ఇందులో వెంటనే కోల్పోయిన డబ్బు అంటే ప్రత్యక్ష నష్టముంది. అలాగే ఆ పాడైపోయిన సిస్టమ్ను బాగుచేయడానికి అయ్యే ఖర్చులు ఉన్నాయి. అంతేకాదు, భవిష్యత్లో చేజారిపోయే అవకాశాల వల్ల వచ్చే నష్టం కూడా ఉంటుంది. దీన్ని కూడా లెక్కించడం చాలా ముఖ్యం. ఇక కార్యకలాపాల మీద ప్రభావం ఎలా ఉంటుందో ఈ టైమ్లైన్ మనకు స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, ఏప్రిల్ 1న సిస్టమ్ క్రాష్ అవ్వగానే అది అక్కడతో ఆగలేదు. దానివల్ల 2 రోజుల్లో షిప్మెంట్లు లేట్ అయ్యాయి. కస్టమర్ సర్వీస్ మీద భారం పెరిగిపోయింది. చివరికి ప్రాడక్ట్ క్వాలిటీలో కూడా సమస్యలు మొదలయ్యాయి. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. ఇక మూడోది చాలా ప్రమాదకరమైనది, కంపెనీ కీర్తి ప్రతిష్టలకు జరిగే నష్టం. ఇది కేవలం కస్టమర్ల నమ్మకం కోల్పోవడం మాత్రమే కాదు, ఇన్వెస్టర్లు, మీడియా, కంపెనీలో పనిచేసే ఉద్యోగులు, చివరకు ప్రభుత్వ సంస్థలు, ఇలా అందరి దృష్టిలోనూ కంపెనీ విలువ పడిపోతుంది. నిజం చెప్పాలంటే మిగతా నష్టాలను పూడ్చుకోవడం కంటే పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించడానికే కొన్నిసార్లు ఏళ్లు పడుతుంది. ఈ స్లైడ్లో ఉన్నది ఒక ఊహాజనిత మీడియా హెడ్లైన్ అయినా ప్రతిష్టకు కలిగే నష్టమెంత తీవ్రంగా ఉంటుందో ఇది కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇలాంటి ఒక్క వార్త చాలు ఒక కంపెనీ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేయడానికి. ఈ నష్టాన్ని అంకెల్లో చూస్తే పరిస్థితి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఈ సంఘటనకు ముందు 95% ఉన్న కస్టమర్ రిటెన్షన్, అంటే కంపెనీతోనే ఉండే కస్టమర్ల శాతం, ఆ తర్వాత 78%కి దారుణంగా పడిపోయింది. అలాగే మార్కెట్ షేర్లో కూడా స్పష్టమైన తగ్గుదల. ఈ నంబర్స్ జరిగిన నష్టం ఎంత పెద్దదో చెప్పకనే చెబుతున్నాయి. సరే, నష్టం జరిగింది, దాన్ని విశ్లేషించాం. ఇప్పుడు దాన్నుంచి బయటపడటం ఎలా? ఇక్కడి నుంచే మనం యాక్టివ్గా రికవరీ వైపు అడుగులు వేయాలి. ముందుకు వెళ్లడానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించుకోవాలి. రికవరీ ప్లాన్లో ఒక లాజికల్ ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్, ఆర్థిక పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకురావాలి. తరువాత దెబ్బతిన్న ఆపరేషన్స్ని మళ్లీ గాడిలో పెట్టాలి. ఇక ఫైనల్గా బయట ప్రపంచంలో కోల్పోయిన నమ్మకాన్ని, ప్రతిష్టను తిరిగి సంపాదించాలి. ఉదాహరణకి స్విఫ్ట్ షిప్ రికవరీ ప్లాన్లో కొన్ని నిర్దిష్ట చర్యలు ఇవి: కస్టమర్లకు నష్టపరిహారం ఇవ్వడం, సిస్టమ్ను పూర్తిగా మార్చేయడం వంటివి. ఈ చర్యలన్నీ మనం ముందుగా మాట్లాడుకున్న ఆ 3 నష్టాలను, అంటే ఆర్థిక, కార్యాచరణ మరియు ప్రతిష్ట నష్టాలను సరిదిద్దడానికే ఉద్దేశించినవి. ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చాం. ఇక్కడ ఒక సంక్షోభాన్ని
కేవలం ఒక నెగటివ్ ఇన్సిడెంట్గా చూడకుండా భవిష్యత్తులో మరింత బెటర్గా తయారవడానికి దాన్ని ఒక పాజిటివ్ ప్రేరణగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ యొక్క అసలు లక్ష్యం ఏంటంటే భవిష్యత్లో ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవడం. సంక్షోభం నుంచి నేర్చుకున్న పాఠాలను ఉపయోగించి కంపెనీని ముందుకంటే పటిష్టంగా మార్చడమే అసలైన విజయం. సంక్షోభం ముగిశాక ప్రతి లీడర్షిప్ టీం తమను తాము వేసుకోవాల్సిన కొన్ని కీలకమైన ప్రశ్నలు ఇవి. అసలు దీన్ని మనం ముందే పసిగట్టలేకపోయామా? ఈ అనుభవం భవిష్యత్తులో రిస్కులను ఎదుర్కోవడానికి మన ప్లానింగ్ను ఎలా మార్చాలి? చివరగా ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటి ఈ కీలక ప్రశ్నతో ముగిద్దాం. ఈ తప్పు వలన కలిగిన ఆర్థిక, కార్యాచరణ మరియు కీర్తి ప్రతిష్టల నష్టం ఎంత తీవ్రమైనది, మరియు పనితీరును, నమ్మకాన్ని తిరిగి నిర్మించడానికి అవసరమైన చర్యలు ఏమిటి? ఈ ఒక్క ప్రశ్న అన్నింటినీ సంగ్రహిస్తోంది. ఇది ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.